పల్నాడు జిల్లా నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు గుప్పించారు. సాంబశివరావు అనే వ్యక్తి ఫిర్యాదుతో తనపై తన అనుచరులపై నరసరావుపేట రూరల్ పోలీస్ కేసు నమోదు చేశారని తెలిపారు. అయితే సాంబశివరావు కొంతకాలంగా మతిస్థిమితం కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడని పేర్కొన్నారు. తాను ఏ తప్పు చేయలేదన్న ఆయనకి ఎవరికి భయపడేది లేదని తేల్చి చెప్పారు. తన మీద కేసులు నమోదు చేసిన పోలీసులకు సరైన సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాయించుకున్న వారు తాడిపర్తి కాశిరెడ్డి గారి కుమారుడు తాడిపర్తి కోటిరెడ్డి, రాయించి ఇచ్చిన వారు కామరాజు కృష్ణమూర్తి గారి కుమారుడు అనిల్ కుమార్. దీనికి ఈయన ఈ యొక్క రిజిస్టర్ చేయించుకున్నాడు ఈ 6 ఎకరాల 10 సెంట్ల స్థలాన్ని. సో అప్పుడే ఒక ఒప్పుదల అంగీకార పత్రం కూడా చేసుకున్నారు. ఎవరు? ఈ సాంబశివరావు అనే వ్యక్తి, ఈ యొక్క కామరాజు కృష్ణమూర్తి గారి కుమారుడు అనిల్ కుమార్, ఇద్దరు ఒక ఒప్పుదల పత్రం కూడా ఏమని, నీకు నాకు మధ్య కాకాని శివారు అరవపల్లి గ్రామంలోని 6 ఎకరాల 10 సెంట్లు భూమి గురించి వివాదం జరుగుతున్నది. అయితే సదరు వివాదం మన ఇరువురి మధ్య పరిష్కారం అయినది. ఇది నాకు మరియు నీకు ఏ విధమైన రాతపూర్వక తగాదాలు లేవు. నాకు నీకు మధ్య ఏ విధమైన ఆర్థిక లాభాలు లేవు. మరియు పై సర్వే నెంబర్లోని భూ వివాదం కూడా పరిష్కారమైనది. ఇది నీకు నాకు ఏ విధమైన సంబంధం లేదని ఈయన ఒప్పుదల పత్రం, అంగీకార పత్రం కూడా సంతకం పెట్టాడు సాంబశివరావు. సో వీళ్ళిద్దరి మధ్య ఒప్పుదల అయిపోయింది. ఈయన ఈ అనిల్ కుమార్ ఎవరైతే ఉన్నాడో ఈయన ఈ తాడిపత్తి కోటిరెడ్డి అనే అతనికి రిజిస్టర్ చేశాడు. ఏది? సాంబశివరావు తోటి ఒప్పుదల పత్రం అంగీకారం అయిపోయిన తర్వాత నేరుగా అతనే వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్లో ఈ కాశిరెడ్డి అనే వ్యక్తికి, కాశిరెడ్డి కుమారుడు కోటిరెడ్డి, ఇతనికి రిజిస్టర్ చేశాడు. ఈ రిజిస్ట్రేషన్ లో కూడా సాక్షి సంతకాలు ఒకసారి చూడండి. సాంబశివరావు సంతకం, సాంబశివరావు అనే వ్యక్తి సాక్షి సంతకం, కింద మదార్ సైదా అనే అతను, సైదావులు అనే అతను సాక్షి సంతకం, ఇద్దరు. అంటే డైరెక్ట్ గా కామరాజ్ అనిల్ కుమార్ అనే వ్యక్తి ఈ యొక్క తాడిపత్తి కోటిరెడ్డి ఎవరైతే ఉన్నాడో డబ్బులు ఈరోజు ఇతనికి అప్పుగా ఇచ్చాడు, ఇతనికి రిజిస్టర్ చేసేసాడు విక్రయ దస్తావేజ్. ఈ కాపీలు కావాలంటే మీకు కూడా అన్ని జిరాక్స్ కాపీలు ఇస్తాను. సో ఈ పొలం నాది కాదు, నాకు అనిల్ కుమార్ మధ్య వివాదం లేదు. అనిల్ కుమార్ డైరెక్ట్ గా రిజిస్ట్రేషన్ చేసేసాడు 6 ఎకరాల 10 సెంట్లు. అసలు ఇతనికి ఏ హక్కు ఉంది భూమి మీద? సాంబశివరావు అనే వ్యక్తికి ఏ హక్కు ఉంది? ఇతను అది పట్టుకొని తిరగని చోట అంటూ లేదు, బ్లాక్మెయిల్ చేస్తాడు, వీడియోలు పెడతాడు. ఆ రోజు ఇందులో మా ప్రమేయం ఏముంది? నాకు అసలు ముఖ పరిచయం, అతను చూడలేదు ఇంతవరకు. 5 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేయించుకున్నాడు. అప్పటికే ఈ పొలంలో మట్టి తీసి 6 అడుగులు లోతు, సుమారు 6 అడుగుల లోతుతో గుంటలు అన్ని కూడా తీసి ఉండటం వలన అది తక్కువ రేటుకి, అంటే అక్కడున్న మార్కెట్ వాల్యూ కన్నా తక్కువ రేటుకే ఆయన కొనుగోలు చేయడం జరిగింది. ఆ తర్వాత పౌడిపాడు గ్రామానికి సంబంధించి శ్రీకాంత్ అనే వ్యక్తి ద్వారా, ఇంకొక వ్యక్తి సీతారామయ్య, వీళ్ళిద్దరి ద్వారా కూడా ఆ మట్టి కుంటలన్నీ కూడా పూర్తి చేసుకొని, మట్టి తోలించుకొని సుమారు 15 లక్షల నుంచి 20 లక్షల దాకా వాళ్ళకి బాకీ పడ్డ మాట కూడా వాస్తవం. వాళ్ళకు కూడా డబ్బులు చెల్లించలే. ఆయన మట్టి తోలుకొని అవన్నీ పూడ్చుకున్నాడు. 2019లో నవంబర్లో అగ్రిమెంట్ చేయించుకున్న వ్యక్తి 2021 వరకు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఈ భూములన్నీ కూడా చేయించుకోకపోతే అప్పుడున్న డిఎస్పి గారు
డిఎస్పి గారు కొంతమంది రాజకీయ నాయకుల ద్వారా ఫోన్ చేయించుకొని డిఎస్పి గారి దగ్గరికి కామరాజు అనిల్ కుమార్ గారిని పిలిపించుకొని ఈ మిగిలిన డబ్బులు కడితే మీకు రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్తే ఒప్పందం చేసుకొని మేము డబ్బులు కడతానని చెప్పి ఈయన కూడా ఒప్పుకున్నాడు. వాళ్ళు కూడా ఈయనకి రిజిస్ట్రేషన్ చేయడానికి కొంత వడ్డీతోటి కలెక్ట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేస్తామని డిఎస్పి గారి దగ్గర ఒక పంచాయతీ జరిగింది. ఒక అంగీకారం చేసుకున్నారు వీళ్ళిద్దరు. అయితే మిగిలిన కట్టాల్సిన డబ్బులు కూడా లేక ఒక మధ్యవర్తి మదర్ సైదా, ఇతను చిన్న తొరగపాలెం గ్రామానికి చెందిన సైదా అనే వ్యక్తి ద్వారా